ఈరోజు మంచి మాట. భగవంతుడు మనం బతకడానికి ఏం చేస్తామన్నది పెద్దగా పట్టించుకోడు. కబీర్ ఏమో బట్టలు నేసాడు. కొంతమంది కుండలు చేశారు. మన పోతన గారేమో వ్యవసాయం చేశారు. మన హృదయాన్ని సాగు చేసి అందులో భక్తి అనే విత్తనాలు వేసి అవి ప్రేమ అనే పుష్పాలను ఇస్తే అని చెప్పి ఆయన భగవంతుడు ఎదురు చూస్తాడు. కానీ నువ్వు ఇంజనీర్ అయ్యావా, డాక్టర్ అయ్యావా ఆయనకు అక్కర్లేదు. అది ఈ దేహాన్ని పోషించడానికి దానికి కావాల్సిన ఏం పని చేసినా కూడా ఆయనకు లేదు. ధర్మంగా మాత్రం సంపాదించాలి, అదే అని చెప్తాడు. ఈరోజు మంచి మాట అది. హాలికులైన నేమి గౌద్దాళికులైన నేమి నిజదార సుతోదర పోషణార్థమై అన్నారు. అంటే హాలికులు అంటే వ్యవసాయదారు అనమాట. అందువల్ల నిజదార అంటే భార్యని పిల్లల్ని పోషించడానికి ఏవి చేస్తే అన్నారు. అలాగా ఇవాళ మా మిత్రుడితో ఒకరితో మాట్లాడుతున్నప్పుడు నాకు ఇది గుర్తొచ్చింది. మన స్నేహితుల్లో కొంతమంది హయ్యర్ పొజిషన్కి వెళ్ళొచ్చు, కొంతమంది లోవర్ పొజిషన్కి వచ్చు, డబ్బున్న వాళ్ళు వచ్చు, డబ్బున్న వాళ్ళు కావచ్చు. ఏదైనా సరే అది వాళ్ళ భార్య పిల్లల్ని పోషించడానికి. అందుకని కృష్ణుడు జగన్నాయకుడైనా సరే ఆయన పేదవాడైన మిత్రుడిని కుచేలుణ్ణి ప్రేమించాడు, ఆయనకు కావాల్సిందని ఇచ్చాడు. అందుకని ఈరోజు ఈ మంచి మాట మన ఫ్రెండ్స్ అందరికీ డెడికేట్ చేస్తున్నాను. సైనింగ్ ఆఫ్, రాజశేఖర్ పోలాపరేటర్.